कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకటరమణ శ్రీనివాస శర్మ. నేను తిరుమల వేద పాఠశాలలో షోడశ కర్మాంతం విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అనేక సంవత్సరాలుగా తిరుపతిలో వైదిక కర్మలని నిర్వహిస్తూ ఉన్నాను. దేవసేవా సంస్థ ద్వారా ఈ యొక్క మోక్షద ఏకాదశి మహావ్రతాన్ని తిరుపతిలో 18 మంది వేద బ్రాహ్మణులచే వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్ర జపయజ్ఞాన్ని 1,00,000 మార్లు నిర్వహించబోతున్నాం. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజే గీతా జయంతి కూడా. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించిన రోజు. శ్రీకృష్ణుడికి యుధిష్ఠిరుడికి మధ్య పద్మపురాణాంతర్గతంగా మోక్షద ఏకాదశి మహిమను గూర్చి ఈ రకంగా సంభాషణ జరిగింది. పూర్వం త్రేతాయుగంలో చౌరసేన అనే దేశంలో చంపా అనే నగరాన్ని వైధృతి అనే మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ మహారాజు గారికి ఒకనాటి స్వప్నంలో తన తండ్రి గారు అనేక నరకయాతనలు అనుభవిస్తున్నట్టుగా స్వప్నం కనిపించింది. మహారాజు గారు ఎంతో మనోవ్యథకి గురై బ్రాహ్మణుల్ని మహర్షులని సంప్రదించి తన తండ్రి గారి యొక్క వృత్తాంతాన్ని వారికి వివరించారు. అప్పుడు ఆ మహర్షులందరూ కూడా, మహారాజా, మీ తండ్రి గారు గత జన్మలలో చేసుకున్న పాపకర్మల వలన ఈ రకంగా ఆయన నరకయాతనలు అనుభవిస్తూ ఉన్నారు. మీరు రాబోయే మోక్షద ఏకాదశి నాడు మహావిష్ణు ప్రీతిగా ఉపవాసం ఉండి స్వామివారికి అర్చన, అభిషేకన, దాన, హోమ కార్యక్రమాల్ని శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే మీ నాన్నగారు తప్పకుండా తరిస్తారు అని చెప్పి మహర్షులు చెప్పారు. మహారాజు గారు కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఆ మోక్షద ఏకాదశి మహావ్రతాన్ని ఉపవాసంతో ఉండి మహావిష్ణువుని అర్చన, అభిషేక, హోమ, దానాలన్నింటినీ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించగా మహావిష్ణువు ప్రీతి చెందినవాడై వారి యొక్క తండ్రి గారికి ఆ నరకయాతనని విడిపించి శాశ్వత వైకుంఠ లోకాన్ని ప్రసాదించాడు. మోక్షద ఏకాదశి సందర్భంగా తిరుపతి క్షేత్రంలో 18 మంది బ్రాహ్మణులచే వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రం 1,00,000 మార్లు జపం చేయబడుతుంది. ముందరగా దీపారాధన, వైదిక ప్రార్థన, సకల కార్య నిర్విఘ్నమునకై విఘ్నేశ్వర పూజ, శరీరం ఆత్మ ద్రవ్య శుద్ధి కొరకై స్వస్తి పుణ్యాహవాచనం, పరివార దేవతా పూజ, మహావిష్ణు కుంభస్థాపన, స్వామివారి ఉత్సవమూర్తులకి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో అభిషేకం, సహస్రనామాలతో స్వామివారికి తులసీదళార్చన చేయడం జరుగుతోంది. అదేవిధంగా కుండ సంస్కారం, అగ్ని సంస్కారం, వాసుదేవ ద్వాదశాక్షరి దశాంశ హోమం, మహామంగళహారతి, చతుర్వేద స్వస్తి, బ్రాహ్మణులచే మహదాశీర్వచనం చేయబడుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్ర యజ్ఞంలో భాగస్వాములు అయ్యి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.